నేను ఆశపడుతున్నాను. మరి బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ పేరు. ఒక విశేషమైన సందర్భాన్ని ఈరోజు మనం అందరం కూడా బైబిల్ ద్వారా నేర్చుకోబోతున్నాము. ఆ అంశముకు సంబంధించి మరి ఆ టైటిల్ ఏంటి అన్నప్పుడు, బాబా వంగ చెప్పిన భవిష్యవాణి నిజమనే ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాం. మరలా చెబుతున్నాను, బాబా వంగ చెప్పిన భవిష్యవాణి నిజమా అనే అంశాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. మరి మనం ఆలోచన చేయగలిగితే మనుషులు భవిష్యత్తు తెలుసుకోవాలని చాలా ఆసక్తి కలిగి ఉంటారు. అంటే నేను ఫ్యూచర్లో నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నేను ఫ్యూచర్లో ఏమైపోతానో అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండటం అన్నది మనం చూస్తాము. అందుకే దీనికి ఒక శాస్త్రం కూడా ఉంది. అదే జ్యోతిష్య శాస్త్రము. ఇంగ్లీష్లోనైతే ఆస్ట్రాలజీ అంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఒక స్త్రీ పేరు ఎక్కువగా వినబడుతుంది. ఈ మధ్య కాలంలో ఎవరు ఆమె అన్నప్పుడు, ఆమె పేరు బాబా వంగ. ఆమె పేరు బాబా వంగ. మరి ఎన్నో విషయాలు ఆమె చెప్పటము, మరి ఏమో కొన్ని జరిగాయి అని చాలామంది చెబుతున్నారు. అందులో మనం చూడగలిగితే మొన్నటికి మొన్న మరి ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు కూడా బాబా వంగ ముందే చెప్పారు అని మాట్లాడుతున్నారు. అలాగే ఆ మధ్య కాలంలో మరి యుక్రెయిన్ అలాగే రష్యా మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా బాబా వంగ ముందే చెప్పారు. అంటే ప్రపంచములో జరుగుతున్న ప్రతి దానిని బాబా వంగ ముందే చెప్పారు అని ఈరోజు మనకు మరి ప్రింట్ మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఈరోజు మనకు వినబడుతుంది. అంటే ఆ బాబా వంగ చెప్పినట్లుగా భవిష్యవాణి మరి మనం ఆలోచన చేయగలిగితే ఆమె చెప్పిన అంచనాలు, ఆమె చెప్పిన కాలజ్ఞానము చాలా వరకు జరిగింది అని చెబుతున్నారు. ఇంతకీ ఈ బాబా వంగ ఎవరు, ఆమె ఏమి చెప్పిందో మనం ఆలోచించాలి. ఈమె ఎవరు, ఆమె ఏం చెప్పిందో మనం ఆలోచించాలి. అయితే మనం ఆలోచన చేయగలిగితే మరి ఈమె చెప్పింది, ఈ బాబా వంగ అనేట ఆమె చెప్పింది క్రైస్తవులు నమ్మవచ్చా? క్రైస్తవులు ఈమె చెప్పింది నమ్మవచ్చా, నమ్మకూడదా అని మనం తెలుసుకోవాలండి. మనం చూడగలిగితే ఈ భవిష్యవాణి లేదంటే కాలజ్ఞానం చెప్పేవారు చాలా మంది ఉన్నారు. అందులో 16వ శతాబ్దానికి చెందినవాడు, 16th సెంచరీకి చెందినవాడే నాస్ట్రోడామస్ అనేవాడు కాలజ్ఞానం చెప్పినవాడు. ఆయన 16th సెంచరీకి చెందినవాడు. అందుకే ఈయనకు ఇంకొక పేరు కూడా ఉందండి, ఫాదర్ ఆఫ్ ఆస్ట్రాలజీ, జ్యోతిష్య శాస్త్ర పితామహుడు నాస్ట్రోడామస్. ఇతను 16వ శతాబ్దానికి చెందినవాడు. అయితే వీళ్ళందరూ కూడా జరిగిన తర్వాత చెబుతారు. వీళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే జరిగిన తర్వాత చెప్పేవాళ్ళు వీళ్ళందరూ కూడా. మరొక విషయం ఏంటన్నప్పుడు, ఇలాంటివి మరి జరుగుతున్నప్పుడు ఇలాంటివి మనం చూడగలిగితేనండి, ఇవి జరుగుతాయని చెబుతారు. మరి అవి అందులో నుంచి మనం ఎలా తప్పించుకోవాలో, అందులో నుంచి మనం ఎలా బయటపడాలో అన్న విషయాన్ని మాత్రం మరలా చెప్పరు. అయితే ఇదిగోనండి, పలానివి జరుగుతాయని చెప్పినప్పుడు వాటిని ఆపగలిగే శక్తి ఈ చెప్పేవారికి ఎవరికి లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, డూమ్స్ డే అన్నారు. యుగాంతం డూమ్స్ డే. 2012 డిసెంబర్ 21న యుగాంతము సంభవిస్తుంది డూమ్స్ డే అని ఎంతో ఊదరగొట్టారు. ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మీరు చూడగలిగితే ఇదిగోనండి, న్యూస్ మీడియా వాళ్ళు కూడా ఇదిగో బ్రతుకుంటే రేపు కలుద్దాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు.
కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, వీళ్ళు చెబుతారు తప్ప ఇదిగో తప్పించుకోవడం ఎలా అన్నది మాత్రం చెప్పరు. అయితే మనం ఆలోచిస్తున్నాము, ఇంతకీ ఈ బాబా వంగ ఎవరు? ఈ బాబా వంగ ఎవరు అన్నప్పుడండి, ఈమె బల్గేరియాకు చెందిన ఒక ప్రసిద్ధ కాలజ్ఞాని. బల్గేరియాకు చెందిన ఒక ప్రసిద్ధ కాలజ్ఞాని ఈమె. ఇంకా ఈమె గురించి మనము మరి ఆలోచన చేయగలిగితే, ఈమె బైబిల్ గ్రంథంలో నుంచి ఈమె చెప్పింది ఎంతవరకు నిజమో మనం ఆలోచించే ముందు అసలు ఈమె ఎవరు, ఈమె చరిత్ర ఏంటి అని మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే, ఒకవేళ మీకు కావాలంటే తర్వాత నేను మన గ్రూపులో నేను షేర్ చేస్తాను. ఈమె బల్గేరియా ప్రాంతానికి చెందిన ఈమె బల్గేరియా అనే ప్రాంతానికి చెందిన ఒక కాలజ్ఞాని. ఇంకా మనం చూడగలిగితేనండి, ఈమె ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. ఈవిడ జోస్యము చాలా సందర్భాల్లో నిజమైంది. బాబా వంగ బ్రతికున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజమవ్వడంతో ధనవంతులు, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె యొద్దకు వెళ్ళి తమ భవిష్యత్తును గురించి చెప్పించుకునేవారు. ఆమె భవిష్యత్తు గురించి చెప్పించుకునేవారటండి, ఈమె చెప్పిన భవిష్యత్తును చూసి. అందుకే ఈమె బల్గేరియా దేశానికి చెందిన వారు. తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఈమె ఎక్కడ పుట్టింది అన్నప్పుడండి, మాసిడోనియా ప్రాంతంలో అక్టోబర్ 3, 1911లో ఈమె జన్మించింది. ఆ తర్వాత 11 ఆగస్టు 1996లో 85వ సంవత్సరంలో ఈమె చనిపోవటం జరిగింది. ఇక ఈమె అసలు పేరు ఏంటి అన్నప్పుడండి, వాంజేలియా పాండేవా గెస్టోరోవా ఈమె పేరు. వాంజేలియా పాండోవా గెస్టోరోవా ఈమె పేరు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇంకా ఈమె గురించి, ఇప్పుడు ఫ్రెంచ్ శాస్త్రవేత్త అయిన నాస్ట్రోడామస్ ఎవరైతే ఉన్నారో, ఇదిగో ఆయన ఎలాగైతే చెప్పాడో ఆయనతో సమానురాలు ఈ బాబా వంగ అని ఇదిగోనండి మరి చాలా మంది చెబుతున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటి అన్నప్పుడు మనము చూడగలిగితేనండి, మరొక విషయం ఏంటి అన్నప్పుడు 85 సంవత్సరాలు చనిపోయిన తర్వాత ఇప్పుడు చెబుతున్న ఈమె అంతకు ముందే అంచనా వేసి తన చిన్నప్పుడు వచ్చిన ఒక భయంకరమైన పెను తుఫానులో చిక్కుకొని కళ్ళు పోగొట్టుకున్న బాబా వంగ దూరదృష్టితో భవిష్యత్ పరిణామాలను వీక్షించారని ప్రతీతి. ఏం చేసిందటండి ఈమెకి? ఏం జరిగిందటండి? ఒక పెను తుఫానులో ఈమె తన 2 కన్నులు పోగొట్టుకుంది. ఒక పెను తుఫానులో తన 2 కన్నులు పోగొట్టుకుంది. అంటే భవిష్యత్తు చెప్పే ఆమె కళ్ళ భవిష్యత్తు ఆమె చూసుకోలేకుండా పోయింది. తర్వాత అంటండి ఏమంటున్నారు? దూరదృష్టితో భవిష్యత్తు పరిణామాలను వీక్షించారని ప్రతీతి. అంటే భవిష్యత్తు చెప్పే ఆమె కళ్ళు ఎప్పుడు పోతాయో తెలుసుకోలేని పరిస్థితి. అంటే తమకు జరిగేది తెలియదు కానీ వీళ్ళు ప్రపంచ భవిష్యత్తు చెబుతుంటారు. ఇప్పుడు ఈ నాస్ట్రోడామస్ అనేవాడు కూడా ఈ మొదటి భార్య కానివ్వండి, రెండో భార్య కూడా ఉందని, తర్వాత మ్యారేజ్ చేసుకున్న మొదటి భార్య చనిపోయిన తర్వాత ఈ మొదటి భార్య కానివ్వండి, తర్వాత తన కూతురు కానివ్వండి, ఇప్పటికీ వాళ్ళ చావు అనేది ఒక మిస్టరీగానే ఉందటండి. ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉందటండి. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అప్పుడు, ఇదిగో వాళ్ళకి ఏమి జరుగుతున్నాయో వాళ్ళకు తెలియదు కానీ వీళ్ళు ప్రపంచ భవిష్యత్తు చెబుతుంటారు. వీళ్ళు భూమండలంలో ఏమవుతుందో చెబుతుంటారు, ప్రకృతిలో ఏమవుతుందో చెబుతుంటారు, కానీ వాళ్ళకు ఏమి సంభవిస్తుందో వాళ్ళకు తెలియదు. మరొక విషయం కూడా మనం చూడగలిగితేనండి, ఇక ఈమె చెప్పినవి కొన్ని మనము ఆలోచన చేయగలిగితే ఈమె ఏమేమి అంచనాలు వేసిందో మనం అందరం కూడా చూడగలిగితే, ఈమె 2 లోహ విహంగాలు అమెరికాను తీవ్రంగా దెబ్బతీస్తాయని,
అంటే అంటే ఏంటంటే ఆ ట్విన్ టవర్స్ కూలిపోయాయి కదండి, అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోయాయి కదండి, ఇగో దాని గురించి చెప్పింది అని చెబుతున్నారు. తర్వాత వేలాది మంది అమాయక ప్రజలు మరణిస్తారని బాబా వంగ 1989లో చెప్పటము. తర్వాత 2001 సెప్టెంబర్ 11న అమెరికా ట్విన్ టవర్స్ పై జరిగిన దాడి గురించేనని ఆమె అనుచర వర్గాలు పేర్కొన్నాయి. అంటే ఇలా అనుచరులు ఫాలోవర్స్ ఉంటారు కదండి, వాళ్ళట ఇదిగో బాబా వంగ ముందే చెప్పింది ట్విన్ టవర్స్ కూలిపోతాయని. తర్వాత మరొకటి 1950లో సముద్రపు అలలు భూభాగాన్ని కబలించి వేస్తాయని చెప్పడము. 2004 డిసెంబర్ 26వ తేదీన ఇండోనేషియా సుమిత్రా దీవులను కుదిపేసిన సునామీ గురించి చెప్పడమేనని ఆ వర్గాలు అన్నారు. క్రిస్మస్ రోజుల్లో వచ్చిన ఆ సునామీని బాక్సింగ్ డే సునామీ అని కూడా వ్యవహరిస్తున్నారు. బాక్సింగ్ డే సునామీ అటండి. అంటే ఆమె ముందే ఆ సునామీ వస్తుంది అని ఆమె ముందే చెప్పిందటండి. ఆమె ఎప్పుడు చెప్పిందట 1950లో చెప్పిందటండి. 1950లో చెబితే 2004లో వచ్చిన సునామీ, అప్పుడు క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఈ చెన్నై ప్రాంతం అంతా వచ్చింది కదండి. ఆ భయంకరమైన సునామీ వచ్చినప్పుడు సుమారుగా 2 లక్షల మంది వరకు చనిపోయారు. అప్పుడు అదిగో ఆ విషయము 1950లోనే చెప్పింది అంటున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా మనం చూడగలిగితే భూమండలంపై వచ్చే పెను వాతావరణ మార్పుల గురించి ఆమె 60 ఏళ్ల క్రితమే ఊహించారు. ధ్రువ ప్రాంతాలలో మంచు కొండలు కరిగిపోతాయని, ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని, వేడి ప్రాంతాలు చల్లగాను చల్లటి ప్రాంతాలు వేడిగాను మారతాయని, అగ్ని పర్వతాలు బుసలు కొడతాయని చెప్పింది. ఇంకొకటి కూడా చెప్పిందండి ఆమె, ఇంకా కొన్ని చెప్పిందండి. మనము సమయాన్ని బట్టి అమెరికా 44వ అధ్యక్షుడిగా ఒక అమెరికన్ ఎన్నికవుతారని, ఆమె అమెరికాకు ఆఖరి అధ్యక్షుడు అవుతాడని కూడా బాబా వంగ అంచనా వేసినట్లు అనుచర వర్గాలు చెబుతూ వస్తున్నాయి. అంటే ఒక ఆఫ్రికా దేశానికి చెందినవాడు, ఆఫ్రికా అమెరికన్ అనే అతను ఏమవుతాడంటే అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అవుతాడు. ఇక అతనే అమెరికా దేశానికి చివరి ప్రెసిడెంట్ అటండి. అమెరికా దేశానికి చివరి ప్రెసిడెంట్ అవుతాడట. అదే బారక్ ఒబామా గురించి ముందే చెప్పింది అని వాళ్ళు మరి అనుచరులు చెబుతున్నారు. మరి తర్వాత మనం ఆలోచన చేయగలిగితే 44వ అధ్యక్షుడుగా బారక్ ఒబామా ఎన్నికయ్యాడు. కానీ ఆయన తర్వాత 2017లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. మరి ఈమెమని చెప్పింది? ఇక ఈ బారక్ ఒబామాతోనే ఇక అప్పటి వరకే ప్రెసిడెంట్ ఉంటాడు, మరొక ప్రెసిడెంట్ రాడు అని చెప్పింది. కానీ బారక్ ఒబామా తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాడు. 2017లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాడు. ఆ తర్వాత అండి ఇంకా కూడా 2130 నాటికల్లా భూభాగంపై ఒక జీవి కూడా మిగిలి ఉండకుండా నశించిపోతుందని, అంతరిక్షవాసులు సహకారంతో సముద్ర గర్భంలో మానవులు జీవిస్తారని బాబా వంగ అంచనా వేసింది. 3005 నాటికి అంగారగ్రహంపై కూడా యుద్ధం జరుగుతుందని, 3797 నాటికి ఈ భూమండలం అంతా నశించిపోతుందని, అప్పటికే భూమి మీద మిగిలిన మానవులు మరో సౌర వ్యవస్థలోనికి వెళ్ళిపోతారని కూడా ఆమె అంచనా వేసింది. ఇంకా ఆమె ఏం చెప్పిందంటేనండి, ఈ 2025లోనట గ్రహాంతర వాసులతో సంబంధాలు పెట్టుకుంటారట. తర్వాత మిడతల దండు ఇవన్నీ కూడా, ఈ మిడతల దండులు రావటం ఇవన్నీ కూడానండి మరి ఆమె చెప్పటం జరిగింది. చూద్దాం మరి ఇంకా 2005 అయిపోలేదు కదా, ఎంతవరకు గ్రహాంతర వాసులతో ఎంతవరకు మనుషులు సంబంధాలు పెట్టుకుంటారో మరి చూద్దాము. కాబట్టి ఇవన్నీ మనం వింటున్నప్పుడు
మనందరికీ కూడా చాలా మందికి కూడా ఏం కలుగుతుంది అన్నప్పుడు, ఇవన్నీ వింటున్నప్పుడు ఆందోళన అనేది కలగటం మరి సాధారణంగా ఆందోళన అనేది కలుగుతూ ఉంటుంది. ఇలాంటివి అన్నీ కూడా వింటున్నప్పుడు ఆమె ముందే చెప్పిందని. కాబట్టి బాబా వంగ కంటే ముందే నాస్ట్రోడామస్ ఉన్నాడు. ఈ కాలజ్ఞానులందరికంటే ముందేనండి బైబిల్ ప్రపంచ భవిష్యత్తు చెప్పింది. ప్రపంచ భవిష్యత్తు చెప్పింది. సృష్టి భవిష్యత్తు చెప్పిందండి. బైబిల్ సృష్టి భవిష్యత్తు చెప్పింది. ఎప్పుడు? వీళ్ళు చెప్పకముందే ఈ లోకము ఎలా అంతమవుతుందో, యుగాంతము ఎలా అంతమవుతుందో బైబిల్ ముందే చెప్పిందండి. అయితే కాలజ్ఞానుల గురించి మనం ఆలోచన చేయగలిగితే వారికి సంభవించేది వారికి తెలియదు. అసలు వారికి ఏం జరుగుతుందో వారికి తెలియదు. కానీ ప్రపంచ భవిష్యత్ చెబుతుంటారు, జరగబోయేది చెబుతుంటారు, సృష్టి గురించి చెబుతుంటారు. సృష్టి అనగానే మనందరికీ మరి వీళ్ళు ఈ సృష్టిలో దేన్ని చేసిన వారు కాదు. ఒక చంద్రుడు కావచ్చు, ఒక సూర్యుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఇందులో వీళ్ళు దేనిని చేసిన వారు కాదు. కానీ సృష్టి గురించి చెబుతుంటారు. ఇంకా కూడా ఏమో చెప్పిందండి. ఇంకేం చెప్పిందంటే సౌర తుఫాన్ అటండి. సౌర తుఫాను వస్తుందటండి. సౌర తుఫాన్ అంటే సోలార్ స్ట్రోమ్ అనేది వస్తుందని మరి ఈమె అంచనా వేసింది. మరి ఏ దేశాల మీద వస్తుందో మాత్రం చెప్పరు. అందుకే మనం చూడగలిగితే మరి ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత శాటిలైట్ వ్యవస్థ ఉన్నా కూడా మనం చూడగలిగితేనండి తుఫాను ఎప్పుడు వస్తుందో, వర్షం ఎప్పుడు కురుస్తుందో చెప్పలేని పరిస్థితి. రేపు వర్షం కురుస్తుంది, భారీ వర్షాలు అంటారు, కానీ వర్షం పడదు. ఎందుకు? సరిగ్గా ప్రకృతిలో జరుగుతున్న వాటిని మనం సరిగ్గా అంచనా వేయలేము. మరి మనం ఆలోచన చేయగలిగితే అసలు మనిషికి భవిష్యత్తు తెలుసా? మనుషులు జరగబోయేది చెప్పగలరా? ఒకవేళ ఈ కాలజ్ఞానము లేదంటే భవిష్యత్తు చెప్పేవారి గురించి బైబిల్ ఏమంటుందో మనమందరం కూడా ఇక ఒక్కొక్క వచనాన్ని చాలా జాగ్రత్తగా మనమందరం కూడా చూడగలిగితే దయచేసి పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుండి సామెతల గ్రంథము, అందరం కూడా సామెతల గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవున్నది ఒకడు ఎట్లు తెలుసుకొనగలడు? అంటే తనకు ఏమి జరుగుతుందో తనకు తెలియదు, తనకు ఏమి సంభవిస్తుందో తనకు తెలియదు. ఒక పెను తుఫానులో ఆమె కన్నులు పోతాయని ఆమెకు తెలియదు ఈ బాబా వంగ. కానీ ప్రపంచ భవిష్యత్తు చెబుతున్నారు. అందుకేనండి కరోనా రాబోతుందని ఎందుకు చెప్పలేదు? ఒకవేళ వచ్చిన తర్వాత పలాని మందు వేసుకుంటే తగ్గిపోతుందని ఎందుకు చెప్పలేదు? మాకు భవిష్యత్తు తెలుసు అనేవాళ్ళు జరగబోయేది ముందే ఎందుకు చెప్పటం లేదు? మొన్న మనం ప్లేన్ క్రాష్ అయ్యేది మనం చూసే సుమారుగా 274 మంది మరి చనిపోయారే. ముందే ప్లేన్ క్రాష్ అవుతుందని ఎందుకు చెప్పలేదు? అందుకే దేవుడు అంటున్నాడు, తనకు సంభవింపబోవున్నది ఒకడు ఎట్లు తెలుసుకొనగలడు. అంటే జరగబోయేది నీకు తెలియదు నాయన అని దేవుడు అంటున్నాడు. ఇంకా మీరు చూడగలిగితే ప్రసంగి గ్రంథము, దయచేసి అందరం కూడా ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 7-8 వచనాలు మనమందరము కూడా చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 7-8 వచనాలు మనమందరము కూడా చదువుకుందాము. సంభవింపబోవున్నది నరులకు తెలియదు, అది ఎలాగు సంభవించునో
వారికి తెలియజేసేవారు ఎవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు. మరణ దినము ఎవరి వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరక ఈ యుద్ధమందు విడుదల దొరకదు. దౌష్టము దాని అనుసరించు వారికి తప్పింపదు. ఇక్కడ మనం చూడగలిగితే సంభవింపబోవున్న నరులకు తెలియదు, అది ఎలాగూ సంభవించిన వారికి తెలియదు. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు. అంటే ఏమి తెలుసు జరగబోయేది? అసలు గాలిని ఆపలేని వాడు సృష్టి రహస్యాలు ఎలా చెప్పగలడు? మీరు ఆలోచించండి. అందుకేనండి మరి మనం చూడగలిగితేనండి ఈ వైరస్లు కానివ్వండి, ఎన్ని మరి కరోనా వైరస్ కానివ్వండి, ఇవన్నీ ఎన్ని వచ్చాయి మీరు ఆలోచించండి. అందులో మళ్ళీ వేరియంట్లు, కరోనా వైరస్లో మళ్ళీ ఎన్నో వేరియంట్లు వచ్చాయే. మరి వీళ్ళు ఎందుకు చెప్పలేకపోయారు? అందుకే దేవుడు అంటున్నాడు, తనకు సంభవింపబోయేదేదో అది మనుషులకు తెలియదు. మరి యేసుక్రీస్తు వారు చెప్పారంటే ఆయన ఎప్పుడో చెప్పాడండి, 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇదిగో తెగుళ్ళు వస్తాయి అన్నాడు. తెగుళ్ళు అన్న పదం దగ్గర పెస్టిలెన్సెస్ అన్న పదం వాడాడు. పెస్టిలెన్సెస్ అంటే అంటువ్యాధులు, అంటురోగాలు, పెస్టిలెన్సెస్ అన్న పదాన్ని వాడాడు. ఎప్పుడో చెప్పాడండి యేసుక్రీస్తు వారు. ఇంకాస్త మనం ముందుకు వెళ్ళగలిగితే అసలు మనుషులకు భవిష్యత్తు తెలుసా అన్నది మనం ఆలోచిస్తున్నాము. మరి యెషయా గ్రంథంలో కూడా 44వ అధ్యాయము, యెషయా గ్రంథము పెద్ద ప్రవక్త యెషయా గ్రంథము 44వ అధ్యాయము 25వ వచనాన్ని దయచేసి అందరం చదువుకుందాం. 44:25లో నేను ప్రగల్భముల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, సోదెగాండ్రను వెర్రివారిగా చేయువాడను, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే అంటున్నాడు. మరి ఏదో మయన్ క్యాలెండర్ అటండి, ఇక అయిపోయింది, పలానా సంవత్సరంతో అయిపోయింది, ఇక యుగాంతం జరుగుతుంది అని చెప్పారు. మరి ఎందుకు జరగలేదు? 2012 డిసెంబర్ 21న యుగాంతం జరుగుతుంది అన్నారు, భూమి అంతమైపోతుంది అన్నారు. మరి ఎందుకు జరగలేదు అంటే సోదెగాండ్రను వెర్రివారిగా చేయువాడును, నేను ప్రగల్భముల ప్రవచనములను వ్యర్థము చేయువాడను. అదే యెషయా గ్రంథంలో మరొక మాట కూడా అన్నాడండి. మరొక మాట కూడా మనం చూడగలిగితే దయచేసి మరి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 22-23 వచనాలు కూడా మనము చదువుకుందాం. 22-23 కూడా చదువుకుందాము. జరగబో వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విశదపరచుడి, మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకొనున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి, ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి, అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. అంటే రాబోయే వాటిని చెప్పండి. అందుకే చీకట్లో 10 రాళ్ళు వేశారనుకోండి, ఏదో ఒకటి తగులుతుంది అన్నది ఎంత నిజమో అలాగే వీళ్ళందరూ కూడా అంచనాలు వేసి చెబుతారండి. అంచనాలు అయితే రైట్ కావచ్చు, అయితే రాంగ్ కావచ్చు. అంచనాలు అంతేగాని ఈ మనుషులకు ప్రత్యేకమైన శక్తులు లేవు. ఎందుకు లేవు అన్నప్పుడు మరి అపోస్తుల కార్యములో కూడా ఒక మాట మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదవగలిగితే, 1వ అధ్యాయం 7వ వచనములో అక్కడ కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అంటే మనం చూడగలిగితేనండి ఈ ప్రకృతి అంతా కూడా దేవుని ఆధీనములో ఉంది.
దాని భవిష్యత్తు చెప్పటం, దాని గురించి తెలుసుకోవటం, ఇదంతా కూడా నీ పని కాదు, నీ పని కాదు, నీ పని కాదు. కాబట్టి ఈ బాబా వంగ లాంటి వారు ఎందరో భవిష్యవాణి చెప్పారు, ఎందరో భవిష్యవాణి చెప్పారు. కానీ ఇదిగోనండి, మరి ఆమె చెప్పింది ఇంతకుముందు అందులోనే ఉందండి. అందులోనే ఆ బారక్ ఒబామా తర్వాత ఇంకో ప్రెసిడెంట్ అమెరికా దేశానికి ఉండడం అని చెప్పింది. కానీ 2017లో డొనాల్డ్ ట్రంప్ మరలా ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. మరి మనం చూడగలిగితేనండి, బైబిల్ చెప్పిన భవిష్యత్తు మనం చూడగలిగితే, అసలు భవిష్యత్ అంటే బైబిల్ చెప్పాలి. భవిష్యత్ అంటే బైబిల్ చెప్పాలండి. ఒక్కసారి బైబిల్లో కూడా మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితేనండి, యోబు గ్రంథము 28వ అధ్యాయము, అందరం కూడా దయచేసి యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ అధ్యాయం మనం చూడగలిగితే, యోబు గ్రంథం అండి, చాలా మంది బైబిల్ పండితులు ఏమంటున్నారు అంటే, ఆది కాండము కంటే ముందుగా రాయబడిన గ్రంథము యోబు గ్రంథము అంటున్నారు. అందుకే ఈ యోబు గ్రంథంలో ఇశ్రాయేలీల గురించి కానివ్వండి, బలుల గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమి కనబడవండి యోబు గ్రంథంలో. ఎందుకంటే చాలా మంది బైబిల్ స్కాలర్స్ అంటున్నారు, ఇది ఆది కాండము కంటే ముందే రాయబడిన గ్రంథము అంటున్నారు. అంటే క్రీస్తుకు పూర్వము ఆది కాండము 1500 సంవత్సరాల క్రితం రాయబడితే, అంతకు ముందే రాయబడిన గ్రంథమే ఈ యోబు గ్రంథము. అయితే యోబు గ్రంథంలో 28వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే, మనుషులు చీకటికి అంతము కలగజేయుదురు. ఇప్పుడు చీకటి ఉంది, మన రూములో లైట్ వేసుకొని ఈరోజు ఈ బైబిల్ చూస్తూ వాక్యాలు వింటున్నాం మనం. అసలు యాక్చువల్గా చీకటి ఉండాలి, కానీ ఏం జరిగింది మీరు ఆలోచించండి. ఏమైందంటే, మనుషులు చీకటికి అంతము కలగజేయుదురు. మరి ఎప్పుడు చెప్పారు ఇది? బైబిల్లో ఎప్పుడు రాయబడింది? ఎప్పుడోనండి, క్రీస్తుకు పూర్వం ఎప్పుడో రాయబడింది. ఈరోజు బల్బులు రావటం, లైట్స్ రావటం వల్ల చీకటికి అంతం కలగజేశారు. అదే చెబుతున్నారు, మనుషులు చీకటికి అంతము కలగజేయుదురు. అలాగే 4వ వచనం కూడా మనం చూడగలిగితే, జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు స్వరంగము తవ్వుదురు. త్రవ్వుదురు అంటే, ఈరోజు మనం చూడగలిగితే అండర్ గ్రౌండ్ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ వేస్ అండి. అండర్ గ్రౌండ్ హౌజెస్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ దారులు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ గురించి చెబుతున్నాడు. అండర్ గ్రౌండ్ లో ప్రయాణిస్తారు, అండర్ గ్రౌండ్ లో హౌజులు కట్టుకుంటారు, అండర్ గ్రౌండ్ లో ఇదిగో మనుషులు ఇదిగోనండి వారి కార్యక్రమాలు జరిగిస్తారు అని ఎప్పుడు చెప్పాడు మీరు చెప్పండి? ఈ యోబు గ్రంథంలో 9వ వచనం కూడా మనం చూడగలిగితే, మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు, పర్వతములను వాటి కుదుర్ల సైతము బోర్ల ద్రోయుదురు. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు. దీన్ని గ్రైనేట్ అంటున్నాం కదా. ఇప్పుడు కొండలన్నీ కూడా పిండి చేస్తున్నారు కదండి, గ్రైనేట్ అంటున్నాం కదా. అదేనండి, అదే చెబుతున్నాడు. తర్వాత 10వ వచనం కూడా మనం చూడగలిగితే, బండలలో వారు బాటలు కొట్టుదురు. కొండల్లో నుంచి ఎన్ని దారులు లేవు మీరు ఆలోచించండి. కొండల మధ్యలో నుంచి ఎన్ని దారులు లేవు మీరు ఆలోచించండి. 11వ వచనము, నీళ్లు వడగిల్లిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు. అంటే ఇదిగోనండి, నదుల మీద డ్యామ్స్ నిర్మించారు. ఆ డ్యామ్స్ గురించే మాట్లాడుతున్నాడు. వారు జలధారులకు గట్టు కట్టుదురు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్ చెప్పింది భవిష్యత్తు, బైబిల్లో ఉన్నది భవిష్యత్ అండి. ఇక మనం చూడగలిగితే, మరి బైబిల్లో మనము చూడగలిగితేనండి, బైబిల్ ఎలా చెబుతుందంటేనండి, బైబిల్ ప్లేస్ చెబుతుంది, బైబిల్ ఇదిగో ఆ తర్వాత పేరు చెబుతుంది, బైబిల్ టైము చెబుతుందండి, బైబిల్ టైం కూడా చెబుతుంది.
ఇక ప్లేస్ గురించి మీరు ఆలోచన చేయగలిగితే యూదయ బెత్లెహేములో ఒక రాజు పుడతాడని చెప్పిందండి బైబిల్. యూదయ బెత్లెహేం ప్లేస్ చెప్పింది. మరి ఆయనకి ఏం పేరు పెడతారంటే ఇమ్మానుయేలు అని పేరు పెడతారని ముందే చెప్పింది బైబిల్, ముందే చెప్పింది. అలాగే సమయం గురించి కూడా మీరు ఆలోచన చేయగలిగితే ఇస్రాయేలీలు ఇదిగోనండి బబులోను చెరకు వెళతారు. ఇదిగోనండి 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్న తర్వాత ఒక రాజు వస్తాడు అని భవిష్యత్తు ముందే చెప్పింది. ఆ రాజు పేరు కోరేషు. సైరస్ అనే రాజు, కోరేష్ అనే రాజు వస్తాడు అని బైబిల్ ముందే చెప్పింది. అతను మిమ్మల్ని విడుదల చేస్తాడు, మీరు 70 సంవత్సరాలు చెరలో ఉంటారు అని బైబిల్ ముందే చెప్పిందండి. భవిష్యత్తు ముందే చెప్పింది. ఇలా మనం ఆలోచన చేయగలిగితే, ఇలా మనం చెప్పుకుంటూ వెళితే బైబిల్లో ఉన్నది భవిష్యత్తు, బైబిల్లో ఉన్నది ప్రపంచ భవిష్యత్తు. అందుకే యేసుక్రీస్తు వారి రెండవ రాకడకు ఎన్నో సూచనలు బైబిల్లో మరి మనకు కనబడుతున్నాయి. ఈరోజు సమాజంలో మనకు మరి జరుగుతున్నాయి. ఒక్కొక్కటి త్వరగా మనం చూసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే దయచేసి మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము దయచేసి 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 24వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదవగలిగితే 3వ వచనంలో ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచన లేవని మాతో చెప్పమనగా. అంటే యేసుక్రీస్తు వారి రాకడతోనే ఏం జరుగుతుందంటే యుగ సమాప్తి అనేది అవుతుంది. అంతేగానండి పలాని సమయంలో యుగ సమాప్తి అవుతుంది, పలాని సమయంలో భూమి అంతా కూడా అంతమైపోతుంది, యుగాంతం వస్తుందంటే మనం నమ్మకూడదటండి. అంటే యుగ సమాప్తికి యేసుక్రీస్తు వారి రాకడతో సంబంధం ఉంది. తర్వాత 4వ వచనం మనం చూడగలిగితే యేసు వారితో ఇట్లనెను, ఎవ్వడును మిమ్మును మోసపరుచుకోకుండా చూచుకొనుడి. అంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో ఆయన రాకడకు ముందు ఏం జరుగుతుందంటే మోసం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడగలిగితే ఎన్ని మోసాలు, సైబర్ మోసాలు, ఆన్లైన్ మోసాలు, చివరికి భక్తిలో కూడా మోసాలు, తినే ఆహారంలో మోసము, పెట్రోల్లో మోసము, మనుషులు వేసుకునే మందుల్లో మోసము, పిల్లలు తాగే పాలల్లో మోసము. ఎందులో లేదు మోసం? మీరు చెప్పండి, ఎందులో లేదు? ఆఖరికి మనుషులను పరలోకానికి తీసుకొని వెళ్ళే ఈ వాక్యములో కూడా మోసము. అందుకే అంటున్నాడు, ఎవ్వడును మిమ్మును మోసపరుచుకోకుండా చూచుకొనుడి. తర్వాత 5-6 వచనాలు కూడా మనం చూడగలిగితే 5-6 వచనాలు, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. యుద్ధముల గురించి మీరు సమాచారం వింటారు. ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది, అలాగే సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, అయితే ఇవి మీరు వింటారు, అయితే మీరు కలవరపడవద్దు. ఒక నాస్ట్రోడామస్ చెప్పాడని, ఒక బాబా వంగ చెప్పిందని, ఇదిగో ఇవన్నీ చెబుతారు. అయితే మీరు కలవరపడవద్దు. ఎందుకంటే కలవరపడని వాడే క్రైస్తవుడంటే కలవరపడనివాడు క్రైస్తవుడు అంటే. అందుకే అంటున్నాడు, అంతము వెంటనే రాదు. 7వ వచనంలో, జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యములను లేచును అంటున్నాడు. ఇంకా మార్క్స్ వార్తలు కూడా మనం చూడగలిగితే దయచేసి మార్క్స్ వార్త 13వ అధ్యాయము 7-8 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. మార్క్స్ వార్త 13వ అధ్యాయము
7-8 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినునప్పుడు కలవరపడకుడి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములను కలుగును, కరువులను వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము. ఇవే వేదనలకు ప్రారంభము. అంటే ఎంత కాలజ్ఞాని చెప్పినా, ఎంత భవిష్యత్తు చెప్పినా అంతము వెంటనే రాదు. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును, అక్కడక్కడ అంటున్నాడు. అక్కడక్కడ కలుగును అంటున్నాడు. అలాగే 9-10 వచనాలు కూడా మనం చూడగలిగితే, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్ములను ఆ సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరంలో కొట్టించెదరు. ఆ మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలబడెదరు. అలాగే 10వ వచనం కూడా చూడగలిగితే, సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. ఈరోజు సువార్త చెబుతున్నప్పుడు ఎన్ని ఆటంకాలు జరుగుతున్నాయి చూడండి. నిన్ను చంపుతామంటున్నారు, నిన్ను కొడతామంటున్నారు. మరి 2000 సంవత్సరాల నుండి సువార్త అనేది ఆగిందా? మీరు ఆలోచించండి. జరుగుతూనే ఉంది. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. అలాగే 32-33 వచనాలు అదే అధ్యాయము 32-33 మనం చూడగలిగితే, ఆ దినము గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైననో, పరలోకమందలి దూత అయిననో, కుమారుడైననో ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, తండ్రికి తప్ప. ఒక నాస్ట్రోడామస్కు తెలియదు, ఒక బాబా వంగకు తెలియదు. ఇలా మీరు చెప్పగలిగితే, ఒక మయన్ క్యాలెండర్ అన్నది, ఇలాంటివి ఎంతమంది చెప్పినా ఆ యుగాంతం అన్నది అది ఒక దేవునికి తప్ప అది ఎవరికి తెలియదు. లూకాసు వార్త, దయచేసి లూకాసు వార్త 21వ అధ్యాయము, 10-11 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 10-11 వచనాలు దయచేసి మనం అందరం కూడా చదువుకుందాము. అక్కడ, మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్తాపములను గొప్ప సూచనలను పుట్టును అంటున్నాడు. తెగుళ్ళు అన్న పదం దగ్గర పెస్టిలెన్సెస్ అన్న పదం వాడాడు. పెస్టిలెన్సెస్ అంటే అంటువ్యాధులు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి, ఆ దినమును గూర్చి ఆ రాకడ గురించి తండ్రికి తెలుసు. యేసుక్రీస్తు వారి రాకడ యేసుక్రీస్తు వారికి తెలుసు. కానీ ఎప్పుడు రావాలో తండ్రి చెబుతాడు. 25వ వచనాన్ని కూడా దయచేసి మనం చూడగలిగితే, 25వ వచనంలో కూడా మనం చూడగలిగితే, మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకును శ్రమయును కలుగును. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మనం చూడగలిగితే, ఇదిగో ఈరోజు ప్రకృతిని వాడుకునేవాడు ప్రకృతి భవిష్యత్ చెబుతున్నాడు. ప్రకృతిని వాడుకునేవాడు, ప్రకృతిని అనుభవించేవాడు ఇదిగో ఆ సృష్టి యొక్క భవిష్యత్తు చెబుతున్నాడు. కానీ మనం ఆలోచన చేయగలిగితే, అసలు ఎవరు చెప్పాలండి సృష్టి భవిష్యత్తు? సృష్టిని చేసిన ఆయన చెప్పాలి. ఈరోజు మనం ఎవరిని? సృష్టిని వాడుకుంటున్న వాళ్ళము. ఒక వాచ్ ఉందండి. ఒక వాచ్ గురించి చెప్పాలి అంటే వాచ్ని తయారు చేసిన వాడు చెప్పాలి. అమ్మ ఎవరో మాట్లాడుకుంటున్నారు, దయచేసి
అమ్మ ఎవరో మాట్లాడుకుంటున్నారు, ఒక 5 నిమిషాల తర్వాత మీరు తర్వాత మాట్లాడుకోండి, అదేదో చూడండి దయచేసి. డిస్టర్బ్ చేయకండి అమ్మా, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కట్ అయిపోండి, ఎందుకు ఈ డిస్టర్బెన్స్ అంతా కూడా. కాబట్టి ఒక వాచ్ని తయారు చేసిన వాడు వాచ్ గురించి అది ఎలా పనిచేస్తుందో, దాని ఎక్స్పైరీ డేట్ ఏంటో, దాని ఒక ప్రోడక్ట్ గురించి చెప్పేవాడు, తయారు చేసిన వాడు చెబుతాడు. తయారు చేసిన వాడు చెబితే బాగుంటుంది కానీ వాడుకునేవాడు చెప్పలేడు. అందుకేనండి ప్రపంచ భవిష్యత్ ఏంటంటే, యుగాంతం ఎప్పుడు జరుగుతుందంటే, ఇదిగో యేసుక్రీస్తు వారి రెండవ రాకడతో యుగాంతం అనేది ముడిపడి ఉంది. అందుకే ఎవరు ఎన్ని చెప్పినా, ఇదిగో ఇది జరిగిందంటే పలానా ఆమె చెప్పింది, ఇది జరిగిందంటే పలానా ఆయన చెప్పాడని, ముందే కాలజ్ఞాని చెప్పాడని ఈరోజు ఊదరగొడుతున్నారు. కానీ మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి కలవరపడేవాడు క్రైస్తవుడు కాదు. చివరిగా మరి మనం చూడగలిగితే పేతురు గారు రాసిన రెండవ పత్రిక, దయచేసి చివరిగా పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి మనం 13వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చును. దొంగ చెప్పిరాడు కదా, దొంగ వచ్చును. ఆ దినము అంటే డూమ్స్ డే. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్రిమములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రములతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. కాబట్టి భయపడకండి. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ బ్రతకండి అంటున్నాడు. 13వ వచనంలో, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నామో వాటి యందు నీతి నివసించును. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు డూమ్స్ డే అనేది రాదు, యుగాంతం అనేది సంభవించదు. అందుకే కలవరపడకండి అంటున్నాడు. ఇప్పుడు భవిష్యత్తు ఏముందండి, ఇదిగో ఎక్కడో యుద్ధం జరుగుతుందని ఇప్పుడు మనం చెప్పలేము. ఎక్కడో జరుగుతుంది ప్రపంచంలో, ఎక్కడో ప్రమాదం జరుగుతుందని చెబుతాం, ప్రపంచంలో ఎక్కడో జరుగుతుంది. దాన్ని భవిష్యత్తు అనుకుంటే ఎలా? మీరు ఆలోచించండి. భవిష్యత్ అంటే బైబుల్ చెప్పాలి, బైబుల్ చెప్పేది ఒరిజినల్ భవిష్యత్ అండి. ఇదిగో యేసుక్రీస్తు వారు ఆయన మొదటి రాకడలో వస్తాడు అని బైబిల్ చెప్పింది. తర్వాత ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. రెండవ రాకడలో వస్తాడు అని బైబిల్ చెబుతుంది. ఆయన ఖచ్చితంగా వస్తాడు. బైబిల్ చెప్పేది భవిష్యత్ అండి. అంతేగాని మనిషికి భవిష్యత్తు తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు, తనకు సంభవింపబోవున్నది ఒకడు ఎట్లు తెలుసుకొనగలడు. కాబట్టి ఈ మనుషులకు భవిష్యత్తు తెలియదు. ఏదో చీకటిలో రాయి వేస్తుంటారు, 10 రాళ్లలో ఏదో ఒకటి తగులుతుందండి. ఇలాంటి మరి నాస్ట్రోడామస్ 16th సెంచరీకి చెందిన వాడు కానివ్వండి, ఈ మన మరి 1911లో పుట్టిన మరి ఇదిగో ఈ బాబా వంగ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎందరు చెప్పినా, ఎంతమంది కాలజ్ఞానులు చెప్పినా కలవరపడేవాడు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే యుగాంతానికి యేసుక్రీస్తు వారి రెండవ రాకడకు సంబంధం ఉంది. కాబట్టి మనమందరము కూడా ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ మనమందరము కూడా మరి బ్రతకవలసిన వారమై ఉంటున్నాము. అలా ఉండాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్. ఆమేన్. క్రీస్తు